మోసంపై విచారణ వేగవంతమైంది. ఈ ఫ్రాడ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. యూపీలో 500 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. నార్త్ ఇండియాలో అభినవ్ మిట్టల్ భారీగా ఆస్తులు కొన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆయన భార్య ఆయుష్ పేరున్న ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ లో నలుగురిపై రాచకొండ పిఎస్ లో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. సోషల్ ట్రేడ్ మోసాలపై ఈడీ కేసు నమోదు చేసింది. భారీగా ఆస్తులను కూడా సీజ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని ఆస్తులను సీజ్ చేశారు? హైదరాబాద్ లో ఇంకా బాధితులు పెరిగే అవకాశాలున్నాయా? ఆన్లైన్ వెబ్సైట్ సోషల్ ట్రేడ్ సంబంధించిన మోసానికి సంబంధించి ఇప్పటికీ దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది బాధితులున్నట్టుగా అటు అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ కూడా అధికారులు వేగవంతం చేశారు. అయితే యూపీతో సహా నార్త్ ఇండియాలో పెద్ద మొత్తంలో సోషల్ ట్రేడ్ సంబంధించిన సీఈఓ కావచ్చు, ఎండీ అయిన అభినవ్ మిట్టల్ పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసినట్టుగా ఈడీ గుర్తించింది. ఇప్పటికే అభినవ్ మిట్టల్తో పాటు అతని కంపెనీ డైరెక్టర్స్, భార్య, తన కుటుంబ సభ్యులపైన ఈడీ ఒక కేసు నమోదు చేసి దీనికి సంబంధించి విచారణ కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు చూసినట్టయితే 550 కోట్ల రూపాయల ఆస్తులను అభినవ్ మిట్టల్ పూర్తిగా కూడబెట్టినట్లుగా కూడా పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఆస్తులతో పాటు కొంత నగదు బ్యాంకుల్లో నార్త్ ఇండియాతో పాటు యూపీ, లక్నో వివిధ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో నగదును కూడా ఈడీ ఫ్రీజ్ చేయడం జరిగింది. మరోవైపు అభినవ్ మిట్టల్ భార్య అయిన ఆయుష్ పేరు మీద కూడా పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసిన అభినవ్ మిట్టల్ ఈ ఆస్తులను కూడా ఇప్పటికే ఈడీ గుర్తించి వాటిని కూడా గత 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేస్తున్నది. అయితే ఈ ఆస్తులన్నింటినీ కూడా సీజ్ చేసి దానికి సంబంధించి తదుపరి చర్యలు కూడా చేపడతామని చెప్పి కూడా ఈడీ చెప్తుంది. మరోవైపు చూసినట్లయితే హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున సోషల్ ట్రేడ్ సంబంధించి బాధితులు ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో 16 మంది ఫిర్యాదు చేయగా, హైదరాబాద్ లో ఒక 4, సైబరాబాద్ లో 15 మంది పైగా బాధితులు ఫిర్యాదు చేస్తారు. ఈ ఫిర్యాదుల మేరకు తాము కూడా కేసులో విచారణ చేసి అభినవ్ మిట్టల్తో పాటు మిగతా అందరినీ కూడా హైదరాబాద్ తీసుకొచ్చి విచారణ జరుపుతామని కూడా అధికారులు అంటున్నారు. అయితే రమేష్, ఇలా క్లిక్ చేస్తే యాడ్స్ ని డబ్బులు వస్తాయని చెప్తున్న సంస్థలు చాలా ఉన్నాయి. మరి వాటన్నింటి మీద కూడా అధికారులు దృష్టి సారించే అవకాశం ఉందా? ఇప్పటికీ ఇలాంటి ఆన్లైన్ మోసాలు కావచ్చు, క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయని కొన్ని వెబ్సైట్ కావచ్చు, యాప్స్ కావచ్చు, ఇలాంటి యాప్స్, వెబ్సైట్ వీటన్నిటికి సంబంధించి తాము ఎడ్యుకేట్ చేస్తున్నాము. అలాంటి వాటి పట్ల ఆకర్షితులు కావచ్చు, అసలు వాటి చెప్పిన విధంగా డబ్బులు పెట్టుబడి పెట్టొద్దని చెప్పి అటు పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక సర్క్యులర్ కూడా కేంద్ర శాఖ కూడా ఒకటి విడుదల చేయడం జరిగింది. మరోవైపు ఇటు హైదరాబాద్ లో కావచ్చు, అటు దేశవ్యాప్తంగా పలు యాప్స్ క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయి, 5 నుంచి 10 రూపాయలు డబ్బులు వస్తాయన్న ప్రకటనలు ఇప్పటికే గుర్తిస్తున్నాయి. అది సంబంధించిన యాప్స్ అన్నిటిని కూడా అధికారులు గుర్తించారు. వాటిని స్వీచ్ చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. సోషల్ ట్రేడ్ మోసంపై విచారణ వేగవంతమైంది. ఈ ఫ్రాడ్ పై ఈడీ కేసు కూడా నమోదు చేసింది. యూపీలో 500 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. నార్త్ ఇండియాలో అభినవ్ మిట్టల్ భారీగా ఆస్తులు కొన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆయన భార్య ఆయుష్ పేరున్న ఆస్తులను కూడా ఈడీ సీజ్ చేసింది. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ లో నలుగురిపై రాచకొండ పిఎస్ లో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. సోషల్ ట్రేడ్ మోసంపై విచారణ వేగవంతమైంది. ఈ ఫ్రాడ్ పై ఈడీ కేసు కూడా నమోదు చేసింది. యూపీలో 500 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. నార్త్ ఇండియాలో అభినవ్ మిట్టల్ భారీగా ఆస్తులు కొన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆయన భార్య ఆయుష్ పేరు మీదున్న ఆస్తులను కూడా ఈడీ సీజ్ చేయడం జరిగింది. మరొక వైపు ఇప్పటికే హైదరాబాద్ లో నలుగురిపై రాచకొండ పిఎస్ లో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి.